ఈరోజు మేము గుండు గుండు గులాబ్ జామ్ చేసుకున్నాం. చూడడానికి ఎర్రగా నున్నగా బాగానే ఉన్నాయి కదా, కానీ దీంట్లో ఒక ఫాల్ట్ ఉంది. అదేంటో చెబుతా. అది నేనే చేశానంటే ఇప్పుడు మా అమ్మ అంటుంది. గులాబ్ జామ్లో నున్నగా రావాలని, ఎక్కడ పగులుతాయో అని గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఉండలు చేశాను అనమాట. అలా నొక్కుతూ ప్రెస్ చేస్తే రావు అని ముందు నుంచే చెబుతుంది. కానీ బాగానే పొంగినాయి. కానీ పొంగినప్పుడు కూడా నేను చెప్పాను నొక్కుతూ చేస్తే బాగానే వచ్చినాయి కదా అని. రుచిమాత్రంగానే చేయాలని ఉంది అప్పుడు కూడా మా అమ్మ మాట నెగ్గింది. పాకంలో వేసిన తర్వాత అది రాయల్లి అలాగే ఉంది. అబ్జర్వ్ చేసుకొని మెత్తగా చిదిపోయిద్ది కదా, అలా చిదిపోకుండా గట్టిగా రాయల్లి బాండీలో వేపినప్పుడు ఎలా ఉందో అలా పాకంలో వేసినప్పుడు కూడా అలాగే ఉంది. ఆ తర్వాత నాకు అర్థమైంది అంత గట్టిగా ప్రెస్ చేయకూడదు అని. మా అమ్మ ఇలా సున్నితంగా చెప్తే నేనేం ప్రెస్ చేసి చేశాను. ఇంకో మిస్టేక్ కూడా చేశాను. అదేంటంటే గులాబ్ జామ్ పిండికి చీమలు ఎక్కినాయి అని ఆ చీమలు పోగొడటానికి సెగ చూపించాను అనమాట. ఆ సెగ చూపించినప్పుడు వైట్ కలర్ కాస్త బ్రౌన్ కలర్లోకి మారింది. అది కూడా అయ్యి ఉండొచ్చు, పాకం పీల్చుకోకుండా గట్టిగా అలా ఉండిపోవడానికి. నేను చేసిన తప్పుడు మీరు కూడా చేయకండి. ఇక ప్రాసెస్ వచ్చేసి 2 గ్లాసులు పంచదార పోసుకొని దాంట్లో గ్లాసున్నర కానీ 2 గ్లాసులు కానీ వాటర్ పోసుకొని సిరప్ తయారు చేసుకోవాలి. ఇంక తర్వాత మెల్లగా సున్నితంగా ఒత్తుకున్న బాల్స్ని పాలు వేస్తే ఇంకా బాగుంటాయి, పాలు వేసుకొని చేసుకోండి. ఆ బాల్స్ని ఫ్రై చేసుకొని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు హైలో పెట్టకూడదు, పగిలిపోతాయి ఎక్కువ హీట్ తగిలితే. అలా సిమ్లో పెట్టి వేయించుకున్న వాటిని మన షుగర్ సిరప్లో వేసుకుంటే గులాబ్ జామున్స్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు టైం పాస్ అవుతుంటే, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.